వచ్చాడు. శ్రీవారి ప్రసాదంతో ఆటలాడితే అంతే అంటూ రాజుల కాలంలో భయానక శిక్షలు స్పష్టం చేస్తున్న అలనాటి శాసనాలు నెయ్యి నాణ్యతపై 1019లోని విచారణ. మొదటి రాజేంద్ర చోళుడి శాసనం క్రీస్తు శకం 8 నుంచి 18వ శతాబ్దం వరకు గర్భాలయ ప్రాకారంపై 1150 శాసనాలు. స్వామివారి ప్రసాదాల గురించి స్పష్టత, భక్తి శ్రద్ధలతో ఆహార పదార్థాల సరఫరా, తెలుగు తమిళ భాషల్లో రాయించిన శాసనం అంటూ తిరుమల శ్రీవారికి ఎంతో పవిత్రంగా నివేదించే ప్రసాదాల్లో అపచారం జరిగితే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే. నాడు రాజుల కాలంలో స్వామి ప్రసాదాలతో ఆటలాడితే భయానక శిక్షలు ఉండేవి. ఏవో గాలి కబుర్లు కావు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల శ్రీవారి ఆలయంలో శాసనాలు చెబుతున్న చరిత్ర ఇది. జాతీయ పురావస్తు శాఖ ఎంతో జాగ్రత్తగా భద్రపరిచిన శాసన గ్రంథాల విషయాలు స్పష్టంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదాలు అపచారం జరిగితే నాడు మహారాజులు ఎంతటి కఠినమైన శిక్షలు విధించేవారు, కళ్ళకు కట్టినట్టు శాసనాల ద్వారా వివరించి పొందుపరిచారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఏఆర్ డైరీ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ సప్లై చేసినటువంటి నెయ్యి తర్వాత దాన్ని ఎవరో చేశారన్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం శిక్షలు ఉందో అందులో చూస్తే బాగుండేది. రెండవది, ఈ ప్రభుత్వం వచ్చాక జరిగినటువంటి కల్తీని అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరుగుంటుందని ఊహలలోకి జనాలను తీసుకెళ్తే ఎలాంటి శిక్షలు ఉంటుందన్నటువంటిది కూడా చూడాల్సి ఉంది. లేకపోతే